మరి మీరు కూడా టొమాటో పచ్చడి చేయాలనుకుంటున్నారా? అది కూడా సంవత్సరం పాటు ఫ్రెష్‌గా ఉండే పచ్చడి అనమాట. సో, ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేయాల్సిన పని అయితే అస్సలు లేదు. టుడే ఐయామ్ షేరింగ్ అ స్పెషల్ హోమ్ మేడ్ మెథడ్ అనమాట. అది కూడా పాతకాలం స్టైల్‌లో. సో, అది పికిల్‌ని టేస్టీగా ఉంచుతుంది. అలాగే ఫ్రెష్ కూడా ఉంటుందనమాట. చాలా రోజుల వరకు 1 ఇయర్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, మరి చేసేసుకుందామా? సో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో, ఈరోజు నేనైతే మీకు లాంగ్ లాస్టింగ్ టొమాటో పికిల్ అనేది చేయబోతున్నాను అనమాట. అది 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. సో, ఇది చాలా ఈజీ, కాకపోతే డేస్ పడుతుంది. కొన్ని రోజులు కొంచెం చాలా ఈజీ పని, కాకపోతే కొన్ని రోజులు పడుతుంది పచ్చడి అయ్యేసరికి. సో, ఇది వెరీ ఫ్లేవర్ఫుల్, పర్ఫెక్ట్ టు ఎంజాయ్ విత్ రైస్, దోశ, ఇడ్లీ ఆర్ చపాతీ అనమాట. సో, మేక్ షూర్ యూ వాచ్ ది ఫుల్ వీడియో అనమాట, బికాజ్ ఐ విల్ ఆల్సో షేర్ సమ్ ఇంపార్టెంట్ టిప్స్ దట్ హెల్ప్ ది పికిల్ స్టే ఫ్రెష్ ఫర్ అ లాంగ్ టైమ్. సో, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక 10 kgs టొమాటోస్ తీసుకొస్తే అందులోని గట్టి టమాటీలన్నీ సెపరేట్ చేసుకొని మెత్తగా ఉన్నా లేదంటే పచ్చిగా ఉన్న ఈ టమాటీలన్నీ సెపరేట్ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 5.5 kgs వచ్చిందనమాట టొమాటోస్. సో, ఈ 5.5 kgs టొమాటోస్ని బాగా వాష్ చేసుకొని ఇలాగ తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి మళ్ళీ పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. సో, అదే ప్రాసెస్ అయితే ఇక్కడ నేను చేసుకున్నాను. ఫస్ట్ వెయిట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, మనం తెచ్చుకున్న టమాటీల్లో గట్టిగా ఉండాలి, అలాగే ఎర్రగా ఉండాలి. సో, అలా సెపరేట్ చేసుకున్న టొమాటోస్ 5.5 kgs వచ్చాయన్నమాట నాకు. అవి నేను బాగా వాటర్తో వాష్ చేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాను అనమాట. వాష్ చేసుకొని ఒక పొడిగుడ్డతో బాగా తుడిచి ఇలాగా పొడిగుడ్డ మీద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రతి ఒక్క టమాటీని బొడ్డు తీసేసి ఆ బకెట్లో మనం ఎందులో అయితే మనం ఊరబెట్టాలి అనుకుంటున్నామో అదే బకెట్లో అది కూడా పొడిగా ఉండాలన్నమాట. బాగా వాష్ చేసుకుని ఆ డబ్బా కూడా పొడిగా ఉంచుకోవాలి. అందులో ఇప్పుడు మనం ఒక టమాటీని 4 పీసెస్ కింద బొడ్డు తీసి కట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఒక్కదాని వల్ల అవ్వదు కాబట్టి మా పిన్ని కూడా హెల్ప్ చేశారు. సో, ఇద్దరం బాగా పీసెస్ని ఒక టమాటీని ఒక 4 పీసెస్ కింద కట్ చేసేసి బకెట్లో వేసేస్తున్నాం అనమాట. మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క స్టెప్ కేర్ఫుల్గా చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పచ్చడి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బికాజ్ సీక్రెట్ ఆఫ్ ది పికల్ ఈజ్ లాస్ట్ లాంగర్ అనమాట. సో, మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంపార్టెంట్ స్టోరేజ్ టిప్ తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. సో, మనం కోసుకున్న 5.5 kgs టొమాటోస్ అనేవి ఇప్పుడు మనకి అంత వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ బకెట్ ఫుల్ అవ్వలేదు కానీ కొంచెం వెళ్తుంది, 1/3 అంతా వెళ్తుంది అనమాట. సో, ఆ టమాటీస్లో మనం రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము ఊరబెట్టడానికి. సో, నాకు 5.5 kgs టొమాటోస్కి 1 kg ఆఫ్ రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. ఇంక మళ్ళీ సాల్ట్ మనం యూజ్ చేయము. ఈ 1 kg ఆఫ్ రాక్ సాల్ట్ అనేది సరిపోతుంది. చూసుకోండి, పచ్చడి చేసేటప్పుడు కానీ లేదు అంటే పచ్చడి కలిపేటప్పుడు కానీ బాగా మనం కూడా స్నానం చేసి కొంచెం చేయాలన్నమాట. అంటే ముట్టు అవి ఉండకూడదు అంటారు కదా. సో, చాలా పద్ధతిగా చేయాలి పచ్చడి, అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, లేదు అంటే పాడైపోతుంది పచ్చడి కూడా. సో, చెయ్యి కూడా పెట్టకుండా కలుపుతున్నాను చూసారా. అస్సలు మన చేతికున్న తడి కూడా తగలకుండా మనం చూసుకోవాలన్నమాట. అసలు తడి తగలకూడదు, అలా అని మనం కూడా ఎలా పడితే అలాగా చేయకూడదు అనమాట. సో, సాల్ట్ వేస్తాను, కాసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో, మనం ఊరబెట్టేటప్పుడు సాల్ట్, పసుపు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాము. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక 3 days ఊరబెట్టాలన్నమాట. ఇప్పుడు మనం 3 days ఊరబెడుతున్నాము. సో, 3 days తర్వాత చూస్తే మనకి ముక్కలు బాగా ఊరిపోయి ఉంటాయి, వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా వచ్చి చూసారా. ఇప్పుడు మనం ఒకసారి గరిటతో బాగా కలిపేసుకొని నేను కింద పాలిథిన్ కవర్ లాంటిది వేసాను అనమాట. సో, ఎండ్లో ఇప్పుడు మనం ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కల్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని పిండుకోవాలి, గట్టిగా పిండేసి ఆరబెట్టాలి. నేను ఫస్ట్ ఏం చేశానంటే గరిటతోటి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి జస్ట్ నార్మల్గా ముక్కల ఎండబెట్టేశాను. తర్వాత నేను ఆ ముక్కల్ని బాగా పిండాను బకెట్లో, అవి మళ్ళీ ఎండబెట్టాను అనమాట. నార్మల్గా అయితే బకెట్లో నుంచి తీసి ఎండబెట్టేటప్పుడు బాగా గట్టిగా పిండేసి వాటర్ లేకుండా పిండేసి ఎండబెట్టాలి. నేను అలా చేయకుండా జస్ట్ నార్మల్గా స్ట్రెయిన్ చేసి ఫస్ట్ ఎండబెట్టేశాను, తర్వాత దాన్ని మళ్ళీ గట్టిగా పిండేసి ఎండబెట్టాను అనమాట. వాటర్ ఉండకుండా ఎండబెట్టాలి ముక్కల్ని. ఇప్పుడు ఏదైతే వాటర్ ఇప్పుడు మనం బకెట్లో వచ్చిందో ఆ బకెట్లో మనం చింతపండు అనేది నానబెట్టాలన్నమాట సేమ్ వాటర్లో. సో అది కూడా మనం ఏ రోజైతే రుబ్బుతామో ఆ రోజు ఒక 5 hours ముందు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని కూడా సెపరేట్గా
ఆ బకెట్తో అలాగా ఇంట్లో పెట్టేసుకోవడమే. మొక్కలు ఎండే వరకు మనం వాటర్ని అంటే గాలి తగలకుండా కాళ్ళు అవి తగలకుండా ఎవరు వెళ్ళలేని ప్లేస్లో పెట్టాలన్నమాట అది. సో ఫస్ట్ రోజు నార్మల్గా కవర్ మీద ఎండబెట్టాను కదా, ఆ తర్వాత తీసేటప్పుడు ఇలా ఒక 5-6 ప్లేట్స్లో సెపరేట్ ముక్క అతుక్కోకుండా ప్రతి ముక్కని సెపరేట్గా పెట్టాను అనమాట ప్లేట్లో. సో ఇంకా మనం డైలీ ఇలాగే ఈ ప్లేట్స్లోనే ఎండబెట్టుకోవాలి ఒక 3 days వరకు, ఓకేనా. ఇప్పుడు మనం 5.5 kgs టొమాటోస్కి 1 kg చింతపండు యూస్ చేస్తున్నాం అనమాట. సో అది పిక్కలేని చింతపండు తీసుకున్నాము కొట్టు మీద, కాకపోతే అందులో మనకి ఏమంటారు చింతపండువి పీచులా ఉంటాయి కదా అవి, అలాగే వైట్ కలర్ పొరలా ఉంటుంది అవి, అక్కడక్కడ చిన్నవి పెచ్చుల్లో కూడా ఉంటాయి అన్నమాట. అవి ఆల్మోస్ట్ ఒక 100 to 150 grams వరకు చెత్త వస్తుంది. సో ఆ చెత్త అనేది మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. పిక్కలేని చింతపండు అని చెప్తారు కానీ మధ్య మధ్యలో పిక్కలు అయితే ఉంటాయి. సో మనం డైరెక్ట్గా అలా నానబెట్టకూడదు కాబట్టి ఇలా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారా ముక్కలు అనేవి ఎలా ఎండిపోయాయో. మనకి ఇలా ఫోల్డ్ చేస్తే చిన్నది క్రిస్పీగా ఉండాలి, అలాగని కొంచెం మెత్తగా కూడా ఉండాలన్నమాట. సో ముక్కలు ఇలా అయిన తర్వాత మనం ఇంకా తీసేసుకోవచ్చు. సో చూసారా చింతపండు మనం 1 kg చింతపండు తీసుకుంటే ఇంత చెత్త వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ 100 grams అయినా ఉంటుంది. సో పిక్కలేని చింతపండు అంటారు కానీ బోల్డ్ పిక్కలు వచ్చాయి. సో ఇప్పుడు 1 kg చింతపండుని మనం ఆల్రెడీ బకెట్లో వాటర్ స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా, నానబెట్టిన వాటర్, అది పారేయకుండా ఉండాలన్నమాట, ఊరబెట్టిన వాటర్. సో ఆ వాటర్లోనే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. సో చూసేయండి, ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట, ఎందుకంటే దానివల్ల దీనికి రిచ్ ఫ్లేవర్ అలాగే లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో మీరు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీ పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. చాలా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇయర్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే స్మెల్ అరోమా ఏదైతే ఉందో అది కూడా చాలా అమేజింగ్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే పికిల్ని స్టోర్ చేసేటప్పుడు మాత్రం ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. అది మీ పికిల్ని ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉంచుతుంది అనమాట ఫర్ అ వెరీ లాంగ్ టైం, ఓకేనా. సో చింతపండు నానబెట్టి ఒక 5 hours అయిన తర్వాత, 5 to 6 hours అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలన్నమాట. సో గ్రైండర్లో ఫస్ట్ మనం సోక్ చేసుకున్న చింతపండు వాటర్నే వేసుకోవాలి. సో చింతపండు బాగా నలిగిన తర్వాత మనం ఎండబెట్టిన టొమాటో ముక్కలు, కారం, మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం చింతపండు ఏదైతే నానబెట్టామో ఆ వాటర్తో సహా చింతపండు మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా నలిగే వరకు గ్రైండ్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు గ్రైండర్లో ఎందుకు వేస్తున్నామంటే రోటిలో రుబ్బేంత ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ టేస్ట్ వచ్చేది అయితే మనకి రుబ్బులో రుబ్బేదన్నమాట. సెకండ్ టేస్ట్ వచ్చేసి గ్రైండర్లో రుబ్బేది. ఇంకా ఫైనల్గా ఇంకా మనకి ఇంకే చాయిస్ లేదు అన్నప్పుడు అప్పుడు మనం మిక్సీలో రుబ్బుకోవాలన్నమాట. సో లెవెల్ బట్టి మన టేస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు మనం రుబ్బు రోల్కి ఇవ్వాలి, దాని తర్వాత ఇప్పుడు గ్రైండర్కి అనమాట. సో ఇంక ఈ రెండు అవైలబుల్గా లేని వాళ్ళు మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ చింతపండు నలిగే టైంలో ఆవాలు, మెంతులు మనం పిండి చేసుకోవాలి కదా, ఆవపిండి, మెంతిపిండి. సో రెండు బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం పౌడర్ అనేది మిక్స్ చేసుకుందాం. సో అది మిక్స్ ఆడేసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. కారం అనేది యాడ్ చేసేద్దామని చెప్పి. సో వన్స్ ఒకసారి గ్రైండర్ ఆఫ్ చేసుకొని మనం చింతపండు ఏదైతే నలిగిందో అందులో హాఫ్ తీసేద్దాం. హాఫ్ తీసేసి, ఎందుకంటే టొమాటో ముక్కలు, కారం, తర్వాత ఆవపిండి ఇవన్నీ వేసేటప్పటికి నలగదనమాట, ఏమంటారు క్వాంటిటీ ఎక్కువైపోయి నలగదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చింతపండు ఏదైతే రుబ్బామో అందులో సగం తీసి మళ్ళీ బకెట్లో వేసేసుకొని ఆ సగంకి తగ్గట్టు మనం అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకొని ఈ పచ్చడి అనేది రుబ్బుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 1 kg కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 5.5 kgs టొమాటోస్కి 1 kg సాల్ట్, 1 kg చింతపండు, 1 kg కారం అన్నమాట, ఓకేనా. సో సగం చింతపండు పేస్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగతా హాఫ్లో ఇప్పుడు మనం 1/2 kg కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట.
సో ఇది బాగా నలుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పిండి హాఫ్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. హాఫ్ మిగతా చింతపండు పేస్ట్ ఉంటుంది కదా, సో మిగతా హాఫ్స్ అన్నీ అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సగం ఇందులో వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని రుబ్బుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే టొమాటోలు ఊరపెట్టి ఎండబెట్టుకున్నామో అందులో మోర్ దెన్ హాఫ్ టొమాటోస్ని ఇలాగా దగ్గరికి బాగా గుండగా మనం మిక్సీ పట్టుకున్నాం అనమాట. తర్వాత ఇంకో కొంచెం వచ్చేసి కచ్చాబచ్చాగా జస్ట్ 1 బ్లెండ్ ఇచ్చి పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం రుబ్బేటప్పుడు మాత్రం ఆ 1 బ్లెండ్ ఇచ్చాం కదా అది యాడ్ చేసుకోము. ఓన్లీ బాగా గుండగా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది హాఫ్ ఇందులో వేసేస్తున్నాము, హాఫ్ రిమైనింగ్ దాంట్లో వేసుకుంటాం అనమాట. సో యా, సో ఇప్పుడు బాగా నలిగిపోయిందనమాట పచ్చడంతా. సో గ్రైండర్ ఆఫ్ చేయకుండానే ఇలా గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడే మనం జస్ట్ చెయ్యి ఒక దగ్గర పెట్టుకొని మెల్లిగా చూసుకోవాలి. సో రాయి కిందకి వెళ్ళకుండా చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. సో ఇలా తీసుకుంటే మనకి గ్రైండర్ క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం అంటే అందులో ఉండిపోయి వేస్ట్ అయిపోయేది ఏది ఉండదు. మనం జస్ట్ ఒక దగ్గర చేయి పెట్టుకొని మొత్తం తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది, మొత్తం పచ్చడంతా వచ్చేస్తుంది అనమాట. సో యా, ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ అంతా మనం తీసేసుకుందాము, తర్వాత మనం సెకండ్ బ్యాచ్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులో. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆపేసి తీస్తే అంత నీట్గా రాదనమాట. సో ఆపకుండా మనం గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడే తీసామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది, పచ్చడంతా వచ్చేస్తుంది అనమాట. ఏది వేస్టేజ్ అవ్వదు, అలాగని ఉండిపోదు కూడా, చెయ్యంతా కూడా అవ్వదు, చాలా నీట్గా తీసేసుకోవచ్చు అలా అయితే. సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రిమైనింగ్ చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ బ్యాచ్లో మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవడమే. ఫస్ట్ చింతపండు వేసేసుకున్నాము, తర్వాత మనం కారం, ఆవాల మెంతి పొడి, అలాగే టొమాటో ఇవన్నీ యాడ్ చేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో అలానే రుబ్బుకోవాలన్నమాట ఇది కూడా. సో చింతపండు నలిగేటప్పుడు మనం ఇక్కడ 2 kgs గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ 2 kgs గ్రౌండ్ నట్ ఆయిల్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్ కూడా కాదు, పూర్తిగా చల్లారిపోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. సో అక్కడ ఆయిల్ హీట్ అయ్యి చల్లారే లోపు ఇక్కడ మనం పోపు కూడా పెట్టేసుకుని అది కూడా చల్లారి పెట్టేసుకుందాము. రెండు మనకి రూమ్ టెంపరేచర్ కూడా కాదు, పూర్తిగా చల్లారిపోయి ఉండాలి కాబట్టి మనం పచ్చడి మిక్స్ చేసే టైంకి ఇప్పుడు మనం సేమ్ ఆ గ్రౌండ్ నట్ ఆయిల్లోనే మనం పోపు అనేది వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఈ రెండు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో ఆ రెండు వేసేసుకుందాము. సో ఇవి జస్ట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ కాబట్టి మీకు అలా నొరగ కనిపిస్తుంది అనమాట. నార్మల్ ఆయిల్ అయితే అలా నొరగ రాదు. సో బాగా ఫ్రై చేసుకుంది, అలాగని మార్చుకోకుండా మనం మంట చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం మెంతులు, కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనం మెంతి పౌడర్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు అనమాట, ఇవి 2 parts కింద చిరుముకొని వేసేసుకుందాము. ఇవి ఆల్మోస్ట్ ఒక 20 వరకు తీసుకున్నాను. సో అవి 2 parts కింద డివైడ్ చేసుకొని వేసేసుకుందాం.
బాగా వాష్ చేసుకొని ఎండబెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. సో వెల్లుల్లి ఇప్పటివరకు నేను ఎందుకు యాడ్ చేయలేదంటే అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది పచ్చడిలో ఊరితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అవి తినేయడానికి కూడా బాగుంటుంది డైరెక్ట్గా. సో అందుకే నేను వెల్లుల్లి అనేది చాలా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను పోపులో. వెల్లుల్లి ఒక 4 to 5 తీసుకున్నాను అనమాట. బాగా తొక్క లేకుండా నీట్గా ఒలుచుకొని అది బాగా ఫ్రై చేసుకుందాం. సో మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మిక్సింగ్ ప్రాసెస్కి అయితే వచ్చేస్తామన్నమాట. చూసారా ఆ తప్పెల నిండుగా వచ్చింది మనం టొమాటో ముద్ద ఏదైతే ఉందో. సో ఫస్ట్ అది వేసుకొని ఇక్కడ మనం కచ్చాపచ్చిగా 1 బ్లెండ్ ఇచ్చుకున్నాం కదా టొమాటో ముక్కలు, అవి ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పోపు చల్లారిపోయింది, ఆయిల్ కూడా చల్లారిపోయింది. సో మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం అంతే. ఇది మిక్స్ చేసుకుంటే మన పచ్చడి అనేది ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన 1 year టొమాటో పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం వేడివేడి అన్నంలో కానీ, దోశతో కానీ, ఇడ్లీతో కానీ, చపాతీతో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఒకవేళ మీరు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. కావాలంటే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని హోమ్ మేడ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.